స్కూళ్లలో కాలేజీల్లో విద్యార్థులు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోవడం చాలా అరుదు. ఎందుకంటే రిజిస్టర్లో ఉండే పేర్ల కన్నా పెట్టుడు పేర్లే అక్కడ ఎక్కువ ఫేమస్. చంటిగాడనో బుడ్డోడనో పిలుచుకుంటూ ఉంటారు స్టూడెంట్లు. ఇప్పుడు ఆ కల్చర్ రాజకీయాలకు కూడా పాకినట్టు కనిపిస్తోంది. ఎందుకంటారా? తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే సరికొత్త ట్రెండ్ కాబట్టి. రాజకీయం నేతల భవిష్యత్ రాతను మారుస్తుందో లేదో కానీ పేర్లను మాత్రం మార్చేస్తుంది అన్న ముచ్చట వినిపిస్తోంది. బిల్లా, రంగా, బంటి, టిల్లు మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. కేసీఆర్ నేను తట్టుకుంటాడు. రామారావు, చిట్టినాయుడు పాలిటిక్స్ పెడుతున్న కొత్త పేర్లు. సాడిస్టులెవరు, సైకోలెవరు? పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు ఎవడని చెప్తుంటాడా అంటే వినడు. సైకో రామ్ అంటే తెలుసు కదా, ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు నిక్ నేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్న నేతలు తమ ప్రత్యర్థులకు కొత్త కొత్త పేర్లు పెట్టేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదిప్పుడు పొలిటికల్ ట్రెండ్ గా మారింది. నువ్వొక్క పేరు పెడితే నేను నీకు 2 పేర్లైనా పెట్టి తీరుతా అన్నట్టుగా ఉంది నేతల తీరు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ఈ విషయంలో ముందు వరుసను కబ్జా చేసేశారు. ఒకరు బిల్లా రంగా అంటారు, ఇంకొకరు బంటి అంటారు, మరొకరు చిట్టినాయుడు అంటారు, వేరొకరు టిల్లు అని సంబోధిస్తారు. మొత్తానికి సొంత పేర్లు మర్చిపోయి ఈ పెట్టుడు పేర్లతో కాలం వెల్లదిస్తున్నారు నాయకులు. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి బీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా వారికి నిక్ నేమ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అప్పట్లో బాబా బామద్దులిద్దరూ బిల్లా రంగాలంటూ సంబోధించిన సీఎం తాజాగా కేటీఆర్ ను సైకోరామ్ అంటూ మరోసారి విరుచుకుపడ్డారు. బుల్డోజర్ ఎప్పుడైతే అడ్డం పడతాం అంటుండు బాబా మర్దులు బిల్లా రంగాలు. సైకో రామ్ అంటే తెలుసు కదా, ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల జడివాను కురిపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ రచ్చకు కారణమవుతున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డికి చిట్టినాయుడు అని పేరు పెట్టేశారు కేటీఆర్. అంతేకాదు తాజాగా సైకో అంటూ రేవంత్ చేసిన విమర్శలకు శాడిస్టు అంటూ బదులిచ్చారు. మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినట్టు కాదా? ఇప్పుడు ఇంతమంది మేము కేసీఆర్ తయారు చేసిన సైనికులం రోజు గొంతు విప్పుతున్నాము. మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. కేసీఆర్ నేను తట్టుకుంటాడు. మా సోషల్ మీడియాలో ఉండే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు మాట్లాడితేనే తట్టుకోలేక చచ్చిపోతున్నాడు. వాళ్ళ మీద కేసులు పెట్టి కింద మీద అవుతున్నాడు. ఈ చిట్టినాయుడు గారికి మేము చాలు. తెలంగాణలో బీజేపీకి ఓ ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లు అని విమర్శిస్తుంటారు. ట్విట్టర్ లో పోస్టులే తప్ప బయట ఏం చేయలేకపోతున్నారు అన్నది సంజయ్ కామెంట్స్ సారాంశం. తామేం తక్కువ కాదన్నట్టుగా బండికి బంటి అని పేరు పెట్టింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. పైన మోడీ ఉంటే ఇక్కడ బోడీ ఉన్నాడంటూ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు కేటీఆర్. 3 ప్రధాన పార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలే కాదు, ఇలా పేర్ల మార్పిడి కూడా జరుగుతోందన్నమాట. బీఆర్ఎస్ వాళ్లేమో తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ పాలన నడుస్తోందంటారు. ఆర్ అంటే రేవంత్, ఎస్ అంటే సంజయ్ అని గులాబీ నేతల అభిప్రాయం అన్నమాట. ఇక బీజేపీ వాళ్లేమో ఆర్కేహెచ్ అంటున్నారు. ఆర్ అంటే రేవంత్, కే అంటే కేటీఆర్, హెచ్ అంటే హరీష్. ఈ ముగ్గురు ఒకటేనన్నది కమలనాథుల ఆరోపణ. ఇలా ఎవరికి వారు ఎవరికి తోచిన పేర్లను తమ ప్రత్యర్థులకు పెట్టేస్తున్నారు. పొలిటికల్ గా మరోసారి బారసాల చేసేస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ ట్రెండ్ కొత్తేం కాదు. చాన్నాళ్లుగానే ఈ రచ్చ నడుస్తోంది. కాకపోతే ఇప్పుడు మరీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇలా కొసరు పేర్లతో పిలుచుకోవడం అలవాటైపోయి నేతలు తమ అసలు పేర్లు మర్చిపోయినట్టుగా అనిపిస్తోంది వ్యవహారం. మున్ముందు ఇంకెన్ని కొత్త పేర్లు వినాల్సి వస్తుందో మరి.